మా కథమ్మమాల సభ్యులకు, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్ళే ముందు మా వీడియోలు, నేను చెప్పే కథలు, కబుర్లు, విశేషాలు వగైరా వగైరాలన్నీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం అనేది చాలా ముఖ్యమని మీకు తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ. మరి ఇంకా కథలోకి వెడదామా? ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. 10 రోజుల నుండి బంధువులతో, పిల్లలతో, కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది. 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి 2 సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టర్ కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది. పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది లంకంత కొంప. అందులో భార్య పార్వతమ్మ పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలా అని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కడుపున పుట్టిన పిల్లలు వీలునామా గురించే ఆలోచించుకున్నారు కానీ కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచించలేదు. అమ్మా వెళ్ళి వస్తామంటూ పిల్లలు వెళ్ళిపోయారు. అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరు తోడుగా ఉండేవారు. అందులో ఒకరు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళ నుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక వినపడింది. ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దాని మీద రామారావు గారి పేరు ఉంది. చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారబ్బా అనుకుంటూనే కవరు ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది. ప్రియమైన పార్వతికి, నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు. నేను బతికున్న రోజుల్లో దీన్ని రాసిపెట్టి ఈ ఉత్తరం నా శిష్యుడు వేణుగోపాల్కి ఇచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను. ఆశ్చర్యంగా ఉంది కదా. నా మనసులోని మాట నేను బతికి ఉన్నన్నాళ్ళు చెప్పలేకపోయా. ఎవరి చావు ముందు వస్తుందో ఏం తెలుస్తుంది? భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం. ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు. ఒంటరిగా బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లల దగ్గరికి నువ్వు వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యత అంతా నీ నెత్తి మీద పడుతుంది. వయసు మీరిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు. ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. కాలం అలా ఉంది. ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను. రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలమైపోయింది. నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తి అంతా నీ పేరు మీద ఉంది. వీలునామా కాగితం దేవుడి గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను. అక్కడైతే ఎవరికీ అనుమానం రాదని. ఆర్థిక స్వాతంత్రం స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకుగా చూడదు. పిల్లలిద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ దేహి అని నువ్వు ఎవరినీ అడగక్కర్లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకి వెళితే పని చేసి పెట్టే నా శిష్యుడు రాఘవరావు బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయ్యి వచ్చాడు. ఏ పిల్ల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు. మనసు బాధపడుతుంది. హాయిగా నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బతుకు. వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. కానీ ఇన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేనిదాన్ని చేయడం చాలా పాపం. వయసు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తించాలి. బాధ్యతలు అప్పచెప్పకూడదు. కాలం అలా ఉంది. మనకంటే ముందు వాళ్ళకి ప్రయారిటీలు చాలా. మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక
భార్యలను తృప్తిపరచలేక సతమతమవుతూ ఉంటారు. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు మొక్కో లేకుండా జీవనం గడుపుతున్నారు. వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి. కానీ అధైర్యపడకూడదు. ఒకరు ముందు ఒకరు వెనుక. ఓపిక ఉన్నన్నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచి చూడు. ఆ పైన దేవుడు ఉన్నాడు. ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. ఇన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం వీడిపోయి బాధ్యత నీ మీద పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. ఆయుర్దాయం మన చేతుల్లో లేదు. మన చేతల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని. ప్రణాళికాబద్ధంగా జీవితం గడపడమే. జీవితం ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. తలదించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగడమే. బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం. నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్య నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను. ఇట్లు నీ భర్త. ఉత్తరం మడిచి ఎంత బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకోమారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సాప్లో ఉత్తరం పెట్టింది. కొంతవరకైనా మార్పు వస్తుందని. ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ. కథ పేరు ఆఖరి ఉత్తరం. రచించిన వారు మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. భార్యాభర్తలు పెద్ద వయసు వచ్చాక ఒకరు ముందు ఒకరు వెనుక. కానీ ఎంతమంది భర్తలు ఇలా తమరు లేకపోతే తమ యొక్క భార్యలు కష్టపడతారేమో పిల్లలతో అనేది ఆలోచిస్తారు. కానీ ఇది ఆలోచించవలసిన విషయమేనండి. మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.